ఇక డీటెయిల్ చూస్తే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 2047 లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వేస్తుందని పర్యాటక ఎక్సైజ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. సీఎం నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుందని అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిపారు. దాదాపు 500 కోట్లతో ఇక్కడ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇక పోలీస్ స్టాఫ్ క్వార్టర్స్, అదేవిధంగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం పెట్రోల్ బంకులు, స్కూల్ బిల్డింగ్స్ లాంటి అభివృద్ధి పనులకు పునాది పడుతుందని అన్నారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. గత 64 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనంతగా 8 లక్షల కోట్లు అప్పులు చేసి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. అయినప్పటికీ ఆ అప్పుకు నెల వడ్డీకి చెల్లిస్తూ కూడా తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా ఆగకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక తెలంగాణ ప్రజానికానికి ఈ 2 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఇక రైతు భరోసా, రుణమాఫీ, సన్నభ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధితోనే సమాధానం చెప్తామని అన్నారు. గెలుపుతోనే నోళ్లు మోయిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అని ప్రజలు సరైన తీర్పు ఇవ్వబోతున్నారని, కేటీఆర్ మాటలను బట్టి ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసిందని ఆయన గుర్తించాలని అన్నారు. ఇక విపక్షాలు అబద్ధపు ఆరోపణలు చేసినా, బట్ట కాల్చి మీద వేసిన జూబ్లీహిల్స్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లాంటి తీర్పే ప్రజలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, అనంతరం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఇవ్వబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చేసిన అభివృద్ధి పనులకు తెలియచేయాలని అన్నారు. ఇక అందుకే ప్రజాపాలన విజయోత్సవాలు అన్నారు. జీడీపీ గణనీయంగా పెరిగిందని అన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్లో రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 2047కు రూపకల్పన జరుగుతుందని అన్నారు. ఇక ఇందులో అన్ని రంగాల ఆర్థిక సంపద ఎలా పెంపొందించాలన్న అంశాలపై చర్చ జరుపుతూ అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు. పారిశ్రామికీకరణ కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి స్థూలోత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్ర వార్షిక ఆదాయము 16 లక్షల కోట్లకు 2047 నాటికి దాదాపు 15 పెంచడంపై దృష్టి పెట్టామని అన్నారు. అదే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 2047 లక్ష్యమని అన్నారు. ఇక 3 కేటగిరీలుగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. ఇక సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే 4వ తారీఖున మధ్యాహ్నము 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన విజయోత్సవాల సభ నిర్వహించబోతా ఉన్నాం. ఇందులో ఆదిలాబాద్కు సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయల నిధులతోటి మంజూరిచ్చి పునాది రాయిలు వేసుకోబోతూ ఉన్నాం. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్స్, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి పెట్రోల్ పంప్, అట్లాగే స్కూల్ బిల్డింగ్స్, అట్లాగే ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో చాలా ఉన్నాయి. దానిలో అట్లాగే సబ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల పంపిణీ, అంటే ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇతర లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా శాంక్షన్లు ఇచ్చి వాళ్ళకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన 2 సంవత్సరాల పరిపాలన
పూర్తయింది కాబట్టి డిసెంబర్ 9 పూర్తవుతుంది కాబట్టి ఇందులో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ కార్యక్రమం నిర్వహిస్తాము. ఎందుకు విజయోత్సవం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కారణంగా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. మామూలు కాదు, పదంతలు. ఇంకొక మాట చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే, గడచినటువంటి 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు ఉంటే, ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అది 8 లక్షల కోట్లకు పోయి నెలకు 650 కోట్ల రూపాయల వడ్డీ కట్టుంటే ఆనాటి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా కేసీఆర్ పరిపాలన పుణ్యం అని చెప్పని ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు, సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తూ, వడ్డీ చెల్లిస్తూ, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, మల్లికార్జున ఖర్గే గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, అట్లాగే కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా 2 సంవత్సరాల కాలంలో చాలా మటుకు పూర్తి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇది వాస్తవం. ఇదైతే భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల ఆరోపణలు చేసి జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అయినా, ఇతర నాయకులైనా, ఇంకొకరైనా, ముఖ్యంగా కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి ఒక మాట మాట్లాడాడు. ఇది రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన ప్రభుత్వం తీర్పు ఇవ్వబోతూ ఉందని 1కి 10 సార్లు కేటీఆర్ ప్రస్తావించింది. అంటే ఆయనే అన్నాడు. సో మరి ఆయన ప్రశ్నించిన దానికి ప్రజలు తీర్పిచ్చిండు. 2 సంవత్సరాల పరిపాలన పైన తీర్పు 20,000 మెజారిటీ, పైచిలుకు మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, బట్టగాల్చి మీద చేసినా, రకరకాల అభూత కల్పనలు చేసి మాట్లాడినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు కానీ, తదనంతరం రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఇది తీర్పు ఇవ్వబోతున్నారు. మనం చేయడమే కాదు, చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్. 2 సంవత్సరాలంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ అనేది ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం జరుపుకోవాలి. ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేసుకోవడంతో పాటుగా, మంజూరు ఇవ్వడంతో పాటుగా, దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఒకటి. రెండవది, డిసెంబర్ 8, 9 తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు 1947, రేపు 2040 అంటే 100 సంవత్సరాల్లో, అంటే రాబోయేటువంటి 25 నుంచి 40 అంటే 22 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పని ఈ యొక్క రైజింగ్ తెలంగాణ 2047 పైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అంకురార్పణ రేపు డిసెంబర్ 8 రోజున 9th రోజున హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అందులో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, ఆదిలాబాద్ రైతాంగాన్ని, మొత్తం తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకి ఆదాయం ఏ విధంగా పెంచాలి, అట్లాగే యువత వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, మహిళలకు వాళ్ళ అభివృద్ధి కోసం మహిళల్ని ఎట్లయితే కోటీశ్వరం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారో దానికి ప్రణాళిక రూపకల్పన చేస్తాము. అట్లాగే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల్ని హైదరాబాద్ రప్పించి ఫ్యూచర్ సిటీలో పారిశ్రామికీకరణ, అట్లాగే సేవా రంగాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని, ఈనాడు ఉన్నటువంటి సగటు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి, మొత్తం సంపద సంవత్సరానికి 16 లక్షల కోట్లు అయితే దాన్ని 2047 వరకు, 2047 వరకు దాన్ని
3 ట్రిలియన్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఉన్నదానికి మనం మామూలు లెక్కలు చెప్పాలంటే 15 అంతలు, అంటే 1500%. 3% 5% కాదు, 1500%. 15 అంతలు సుమారుగా 3 ట్రిలియన్ ఎకానమీని సాధించేదానికోసం అన్ని వర్గాల ప్రజలకు మూడు కేటగిరీలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అందించేదానికి చేస్తా ఉన్నాం. దాని గురించి కూడా రేపు మాట్లాడదానికి చెప్పడం జరుగుతుంది. ఆ రోజున కూడా రేపు జరగబోయేటువంటి ఎల్లుండి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభకు అందరూ కూడా అవిభక్త ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలని, దీనికి గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి